నమస్తే, ఎలా ఉన్నారు? ఇవాళ మీకు పిజ్జా ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ పిజ్జాకి కావాల్సింది ఏంటంటే మైదా పిండి తీసుకోండి. మైదా పిండి ఒక 1/2 కేజీ తీసుకున్నాను నేను. ఇది 4 పిజ్జాలు చేయొచ్చు. ఇలా తీసుకున్నాను, 4, 5 కూడా చేయొచ్చు. ఇది ఈస్ట్ తెలుసు కదండి. ఈస్ట్ ఒక 2 స్పూన్లు ఈస్ట్ వేసేయండి. సాల్ట్ 1 స్పూన్ వేసేసి బాగా ఇట్లా మిక్స్ చేయాలి. ఎందుకంటే ఈస్ట్ ఉంటుంది కాబట్టి ఇట్లా మొత్తం కలిపేయండి. కలిపేసి ఫుల్గా, ఇప్పుడు పిజ్జా అంటే అండి, బయట మనం పిజ్జాలు కొంటాం కదా, ఇవాళ రేపు అన్ని పిజ్జాలు కానీ ఏది కానీ బయట హెల్తీ ఫుడ్ అది ఇది అనేసి మనం పిల్లలకి వద్దంటున్నాం కదా. ఇట్లా మనమే ఇంట్లో చేసి పెడితే మంచిగా ఉంటుంది, హెల్త్కి మంచిదే. అంటే ఇక బయట తినే బదులు వాళ్ళకు కూడా తిన్నట్టు ఉంటుంది. ఎప్పుడైనా పిజ్జాలు అవి ఇవి కావాలంటే మనమే చేసేయచ్చు. ఈజీ అండి, మీకు చూపిస్తాను నేను. ఇది నీళ్ళతో తడిపేసి బాగా, ఇప్పుడు ఎందుకంటే ఒక 3-4 అవర్స్ ఇది నానబెట్టాలి బాగా. 5 అవర్స్ కూడా నానబెట్టచ్చు. ఇది ఇప్పుడు తడుపుదాము. ఇలా తడుపుకోండి, మరీ మెత్తగా కాకుండా ఇలా ఉండాలి పిండి. ఇట్లా తడిపి పెట్టేసుకొని మూతనన్న పెట్టండి, క్లాత్ అన్న పెట్టండి, వేసండి, మూత పెట్టేసండి. ఒక 5-6 అవర్స్ వరకు వదిలేసండి. పిజ్జాది నానబెట్టినాం కదా మనం, 5 అవర్స్ 6 అవర్స్ తర్వాత ఇలా అవుతుంది. చూడండి మొత్తం ఉబ్బిపోయింది. ఇది పిజ్జా బేస్ చేయడానికి ఇట్లా కావాల పిండి. ఇప్పుడు దీంతో మనం పిజ్జా బేస్ తయారు చేద్దాం. చూడండి ఎంత పిండి తీసుకోండి, ఇంత. ఇప్పుడు దీన్ని పొడి పిండి వేసుకొని చేద్దాం. ఇప్పుడు అండి ఇలా చపాతీ లావు చేసుకోండి. ఇంత లావు చాలు, చూడండి ఇంత లావు చాలు. దీన్ని ఏం చేయాలంటే ఇట్లా స్పోర్క్తోని ఇట్లా హోల్స్ కొట్టండి. అన్ని దగ్గర ఇట్లా హోల్స్ కొట్టేయండి. హోల్స్ కట్టి ఇది మనం ఇప్పుడు ప్యాన్ మీద వేడి చేద్దాం. ఇట్లా ప్యాన్లో వేసేసుకోండి, సిమ్లో పెట్టండి. ఏం ఆయిల్ పెట్టొద్దు, ఏం పెట్టొద్దు. ఇట్లా మూత పెట్టేసుకోండి. చిన్నగా కొంచెం వేడి కానివ్వండి. చూద్దామండి, కొంచెం ఎక్కువ కాలొద్దు, కొంచెం కాలవండి. మళ్ళీ పిజ్జా రెడీ చేస్తాడు కాలుస్తాం కాబట్టి. ఇప్పుడు కొంచెం ఇటు సైడ్ వెనక సైడ్ ఎక్కువ కాలొద్దు, ఇటు ముందు కాలవాలి. మళ్ళీ ఇట్లా వేసేసుకోండి. వేసుకొని మూత పెట్టేసేయండి. అండి పిజ్జా బేస్ రెడీ అయిపోయింది. దీన్ని పిజ్జా తయారు చేద్దాం. ఇప్పుడు మనం దీనికి ఏమేమి కావాలో నేను చూపిస్తాను. పన్నీర్ తీసుకోండి, పన్నీర్ పిజ్జా ఇది. పన్నీరు, కొంచెం ఆనియన్స్, కొంచెం క్యాప్సికమ్. ఈ పన్నీరు కొంచెం కలిపి పెట్టుకోండి. కారం వేసేయండి, కారము, అల్లం పేస్టు, పసుపు, సాల్ట్ వేసేయండి. కొంచెం ఫుడ్ కలర్ వేయండి, కొంచెం కలర్ రావడానికి. ఇట్లా మొత్తం కలిపి పక్కన పెట్టుకోండి కొంతసేపు. కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైనాక మన పన్నీరు నానబెట్టుకున్నాం కదండి, ఆ పన్నీర్ వేసేసేయండి. ఫ్రై చేసుకోవాలి మనం పన్నీర్. పిజ్జా బేస్ తయారు చేసుకున్నాం కదండి. పిజ్జా ఎట్లా తయారు చేయాలో, దానికి ఏమేమి అవసరమో చూడండి. ఆనియన్స్ కట్ చేసుకోండి, క్యాప్సికము, ఇది పిజ్జా చీజ్ అండి. పిజ్జా చీజ్ అంటే దొరుకుతుంది కదా, మీకు తెలుసు. పిజ్జా చీజ్, ఇది టమాటో కెచప్ సాస్, ఇదేమో పిజ్జా సాస్ అండి, ఇది చిల్లీ ఫ్లేక్స్. ఇవి మీకు తెలుసు కదా. ఇప్పుడు ఎలా తయారు చేద్దామో చూద్దాం. వేసి పెట్టుకొని దానికి సాస్, టమాటో సాస్ అండి, ఇది మొత్తం ఇట్లా రుద్దేసేయండి. బయట అవి తీసుకున్న బదులు ఇట్లా మనం ఇంట్లో చేసి పెట్టున్నాం అనుకోండి, పిల్లలకి బాగా తింటారు. నేను చాలాసార్లు చేసిన అండి. మన అందరికీ ఫ్యామిలీ వీడియో మా యూట్యూబర్స్కి తెలవాలని మళ్ళీ చేస్తున్నా. ఇదేమో పిజ్జా సాస్ అండి. పిజ్జా సాస్ అంటే బయట దొరికిపోతుంది.
పిజ్జా సాస్ ఇది కూడా మంచిగా రుద్దేసేయండి. ఈజీ అండి, ఓవెన్ లేకుండా ఇది పాన్ మీద చేసుకోవడానికి. అందరికీ ఓవెన్ ఉండదు కదండి, ఓవెన్ లేని వాళ్ళకి కూడా ఇది చేసుకోవచ్చు. ఓవెన్ ఉన్న వాళ్ళు ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు. పెట్టేసి ఇప్పుడు ఆనియన్స్ వేసేయండి. మీకు ఎట్లా అనిపిస్తే అట్లా వేసుకోండి. ఎక్కువ అంటే ఎక్కువ, తక్కువ అంటే తక్కువ. ఇది ఏమంటారు, క్యాప్సికమ్ వేసుకోండి. క్యాప్సికమ్ వేసుకొని ఇది మనం పన్నీర్ చేసుకున్నాం కదండి ఫ్రై, ఆ పన్నీర్ కూడా ఇట్లా ఇట్లా ఈ ప్లేస్లో చికెన్ చేసుకోండి. చికెన్ తిన వాళ్ళు చికెన్ ఫ్రై ఇట్లా ఈ ముక్కలు చికెన్ లాగా వేసుకోండి. సేమ్ ప్రాసెస్ మొత్తం ఉట్టి చికెనే అంతే, అన్నిట్లనే పెట్టేసేలా. ఇందులో పన్నీర్ పెట్టేసేయండి. పన్నీర్ పెట్టేసిన తర్వాత ఈ పిజ్జా చీజ్ ఉంది కదండి, ఈ చీజ్ అనేది మొత్తం వేసేసేయండి. ఇట్లా మీకు ఎక్కువ చీజ్ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి, మీ ఇష్టం. ఇక ఇది దీనికి ఏం క్వాంటిటీ ఉండదు. ఎక్కువ చీజ్ ఇష్టం ఉన్న వాళ్ళు చీజ్ వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత ఇది చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. మీ కారాన్ని బట్టి వేసేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని వేడి పెట్టుకోండి. అప్పటివరకు ఇది రెడీ అయ్యే వరకు పాన్ వేడి వేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకోండి. ఇది ఆర్గానిక్ తెలుసు కదండి, ఇది వేసుకోండి. వేసేసుకొని మూత పెట్టేసేయండి. సిమ్లో పెట్టాలి, మళ్ళీ ఎక్కువ మంట పెట్టకండి, సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి. చూద్దాం ఎలా అయిందో. చూడండి, పిజ్జా రెడీ అయిపోయింది. మనకి ఇట్లా ఇది చీజ్ అనేది ఇట్లా మొత్తం మెల్ట్ అయిపోతుంది చూడండి, పిజ్జా అయిపోయినట్టుగా. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. పిజ్జా కట్టర్తో ఇట్లా కట్ చేయండి. పిజ్జాని కట్ చేసుకోండి. ఈ పిజ్జా కట్టర్తో కట్ చేసుకోండి పీసెస్. పిజ్జా ఇగో చీజ్ ఇలా వస్తుంది. టేస్ట్ చెప్తాను ఇప్పుడు. సూపర్ టేస్ట్ అండి. బయట ఎట్లా అంటే అట్లా ఏం ఇవాళ రేపు అన్నీ ఎట్లా ఉన్నాయి, మనమే ఇంట్లో పిల్లలకి చేసి తినిపించచ్చు. చాలా అంటే చాలా బాగుంది, అంటే చాలా బాగుందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి, ఈజీయే. నేను చూపించిన కదా ఎట్లా ప్రాసెస్ అంతా. ప్యాన్లోనే చేసుకోవచ్చు, మనకు ఓవెన్ కూడా అవసరం లేదు. ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టేసుకోండి. ఓవెన్ లేని వాళ్ళు ఇట్లా ప్యాన్లో చేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది. నేను చాలాసార్లు చేసిన, పిల్లలకు నచ్చుతుంది. బయట పిజ్జా కూడా ఎంత కాస్ట్లీ ఉంటుంది మీకు తెలుసు. 4-5 తినాలంటే కూడా చాలా పైసలు అవుతాయి. ఇట్లా ఇంట్లో చేసుకుంటే మనం తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. మనకి పిల్లలకు చేసి పెట్టచ్చు, మనం నీట్గా ఇంట్లోనే చేయొచ్చు అన్నీ. బయట పిజ్జా అది ఇది అని ఎట్లయినా అడుగుతారు పిల్లలు. ఇది మనం ఇంట్లో చేసి పెట్టండి, ఈజీగా బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.